డౌట్ ఉండే ఏంటి అంటే వైవీయూలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలంటే మనకి ఎంత ర్యాంక్ ఉండాలి? ఏంటి అనే దాని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేంటంటే మనకి లో ర్యాంక్స్ ఉన్నా గానీ, హై ర్యాంక్స్ ఉన్నా గానీ మోస్ట్‌లీ అలౌట్ అయ్యే యూనివర్సిటీస్ ఏయి అంటే వైవీయూ ఆర్ ఏకేఎన్‌యూ గానీ, సో, ఏఎన్‌యూ గానీ, ఎస్‌కేయూ ఇలా యూనివర్సిటీస్ వీటిల్లో మనకి రెగ్యులర్‌లో రావాలన్నా గానీ, ఎస్ఎఫ్‌లో రావాలన్నా గానీ మనకి ఒక పర్టిక్యులర్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఓకేనా? ఆ ర్యాంక్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం అనేది. ఓకేనా? సింపుల్ థింగ్ అండ్ ఎవరైతే అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో ఎబోవ్ 1500 ఉంటారు చూసారా? వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతది. సో, మీరు మీ ర్యాంక్ ఏంటి? దాన్ని బట్టి మీకొస్తుందా? రాదా? వేరే ఆప్షన్ ఏమైనా చూజ్ చేసుకోవడం బెటరా? అనే దాని గురించి నేనిక్కడ సింపుల్‌గా మీకు చెప్పేస్తాను. ఓకేనా? అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకుంటే ఏంటి అంటే మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు గానీ, ఆర్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే లైవ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేది 1500 అబోవ్ ఉన్న ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కెమికల్ సైన్స్ మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి? అండ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి ఇలా మోస్ట్‌లీ అన్ని వీడియోస్ అనేది ఇంకా కవర్ అవుతూ వస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకూడదనుకుంటే సబ్స్క్రైబ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ, ఏమన్నా మీకు కోర్సెస్ ఏ కోర్సెస్ తీసుకోవాలి ఏంటి అని అలాంటివి ఏమైనా ఉన్నా గానీ మోస్ట్‌లీ క్లారిటీ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ సింపుల్ డౌట్స్ లైక్ ర్యాంకింగ్స్ గానీ, సో, ఇలాంటివైతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినా గానీ మేము మీకు మోస్ట్‌లీ రిప్లై అనేది ఇచ్చేస్తాం. ఈ యొక్క రీసెంట్ వీడియోస్ మీరు చూస్తే యూట్యూబ్‌లో చాలామంది చేస్తున్నారు. కట్ ఆఫ్స్ ఇలాంటివన్నీ మోస్ట్‌లీ ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే కమెంట్స్ చేస్తా ఉంటారు. యూట్యూబర్స్‌కి మోస్ట్‌లీ రిప్లై అయితే రావడం టఫ్. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటి అంటే మీకేదైనా డౌట్ ఉంటే ఈజీగా తొందరగా రిప్లై వచ్చేటట్టయితే మాత్రం మన ఛానల్ నుండే మనమే ఇస్తుంది చాలా ఫాస్ట్. అంటే ఇన్‌స్టంట్ రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. సో, అందుకని చెప్తున్నాను. సో, కన్సిడర్ ఇట్ ఈ పాయింట్ గాని ఓకేనా? అండ్ ఇంక మనం ఏంటి అంటే చూసుకుంటే మనకి కట్ ఆఫ్స్ నేను చూపిస్తున్న మీకు ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఏంటి అంటే రీసెంట్ ఇయర్స్ లైక్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ 2025 ఏపీపీఈసెట్ దాన్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్పబోతున్నాను. ఆ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి? కేటగిరీ వైస్ అనే దాని గురించి నేను ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా డిస్కస్ చేస్తాను. మీరు వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి ఓకేనా? సింపుల్‌గా నేను మీకు చెప్పేస్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీకి ఏంటంటే లాస్ట్ టైమ్ 1951కి ఏంటి అంటే క్లోజింగ్ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది. ఈసారి కూడా సేమ్ 1800 నుండి 2200 దాకా ఎవరైనా మధ్యలో ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ బీసీబీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 900-1200 వరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బీసీబీ అయితే 2700 కూడా స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీరు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరేంటి అంటే ఎస్ఎఫ్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ బీసీడీ అయితే 3600 నుండి 4500 దాకా. ఈసారి ఏంటి అంటే కెమికల్ సైన్స్‌లో మీరు హైయెస్ట్ నంబర్ 5కే ఎళ్ళినా గానీ మీకు ఛాన్సెస్ అనేవున్నాయి. బీసీఈకైతే 1800 నుండి 2300, ఎస్సీ2 3300 నుండి 4000 దాకా ఉంటుంది. ఎస్సీ3 2800 దాకా, ఎస్టీ అయితే 5500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ర్యాంక్స్ ఉన్న చెప్పిన వాళ్ళందరూ మీరేంటి అంటే ఎస్ఎఫ్ అనేది చూజ్ చేసుకోండి. మనకి ఎస్ఎఫ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే దాదాపు మీకు 40 సీట్స్ అనేది ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 4 సీట్స్ టోటల్ 44 సీట్స్. అండ్ రెగ్యులర్‌లో గూడా ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. యోగి వేమన యూనివర్సిటీలో చెప్తాను నేను. రెగ్యులర్‌లో 40, ఈడబ్ల్యూఎస్‌లో 4 ఉన్నాయి. టోటల్ 44. మొత్తం మనకేంటి అంటే 88 సీట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఖచ్చితంగా లోట్ అవుతది. అండ్ నేను మీకు రెగ్యులర్‌లో చెప్పదలుచుకున్నానంటే మాత్రం రెగ్యులర్‌లో మీ ర్యాంక్ ఎంత ఉండాలంటే 1500 గాని ఆర్ 1000-1500 ఈ రేంజ్‌లో ఉంటే వస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందుంటారు లైక్ ఫ్యూ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, లో నంబర్ డిజిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏంటి అంటే, ఇన్ కేస్ వాళ్ళకి వైవీయూ దగ్గర సో, ఇక్కడ బాగా చెప్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎళ్తే అప్పుడేంటి అంటే, లో నంబర్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరూ వైవీయూ పెట్టారనుకోండి. అంటే ఇప్పుడు మోస్ట్‌లీ మనకెలా అంటే చాలా సింపుల్. లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువ మంది పెడతారో ఎస్ఎఫ్ రెగ్యులర్‌లో 88 సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి అనుకోండి ఫస్ట్ ఫేజ్‌లో. అలాంటప్పుడు ఏంటంటే, హై ర్యాంక్స్ వచ్చే వాళ్ళకేంటి అంటే ఇబ్బంది. ఇంకా సీట్ అనేది అలౌట్ అవ్వదు. ఇక్కడ ఫిల్ అయిపోతాయి. సమ్ రీజన్స్ లైక్ ఇక్కడ ఫ్యాకల్టీ బాగున్నారు. అంతా ప్రాపర్ జరుగుతుంది. ల్యాబ్ అంతా అనుకోండి. సో, అప్పుడేంటి ఇక్కడే పెడతారు. ఓకేనా? సో, టాప్ యూనివర్సిటీస్ ఏయూ, ఎస్‌వీయూ కాకుండా ఈ యూనివర్సిటీకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో, అది మనకి ఉంటది. సో, అది అప్లికేషన్స్ ఏపీపీసెట్ ఎన్నొచ్చినాయి, కౌన్సెలింగ్‌కి ఎంతమంది అటెండ్ అయ్యారు. దీన్ని బేస్ చేసుకొని ఈ మ్యాట్రిక్స్ అనేది ర్యాంకింగ్ మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఎవరైతే మాత్రం హై ర్యాంక్స్ వచ్చినాయి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్లోజింగ్ ర్యాంక్స్‌లో మీ ర్యాంక్ అనేది హైయెస్ట్ ఉంటే మాత్రం మీరు ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ అప్పుడు
మీరు చేయాల్సింది ఏంటి అంటే వైవీయూకి ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్ అనేది. ఓకేనా? సింపుల్‌గా ఇస్తే మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఖచ్చితంగా సీట్ అనేది అలాట్ అవుతది. ఓకేనా? మీరు సెకండ్ ఫేజ్‌లో మేము చూసుకుంటాం. మేము ఫస్ట్ ఫేజ్‌లో హై ర్యాంక్ వచ్చినా గానీ మేము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ ఇక్కడ నేను చెప్పడం. ఓకేనా? ఏ స్టూడెంట్ అయినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మేము ఫస్ట్ ఫేజ్‌లో ఏపీపీ సెట్‌లో మేము ఇదే పెట్టుకుంటాం. ఏయూ, ఎస్‌వియూ పెట్టిన తర్వాత థర్డ్ ఆప్షన్ ఇస్తాము. లేకపోతే అసలు ఇవ్వము. మేము టాప్ యూనివర్సిటీ ఇస్తాం అనుకుంటే అప్పుడు మీకు అసలు అలాట్ అవ్వదు. మళ్ళీ సెకండ్ ఫేజ్ దాకా ఆగాలి. ఇదే ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఇందులో పెట్టుకున్నారనుకో ఆర్గానిక్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉండి సో, ఆర్గానిక్ చేయాలనుకున్న వాళ్ళు. అలాంటప్పుడు మీకు ఎలోట్ అయిందనుకో ఫస్ట్ ఫేజ్‌లో మీరు కాలేజ్‌కి వెళ్ళొచ్చు. దెన్ అంతా అయిపోతది సింపుల్‌గా. కాంప్లికేషన్ ఏమి ఉండదు. సో, ఇది కొంచెం మీరు చేయాలనుకుంటే ఇది. సో, అవసరం లేదు సెకండ్ ఫేజ్ దాకా ఆగుతాం. ఏమైనా గ్యాప్ రావచ్చు. అప్పుడు మేము మాకు ఎలోట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకుంటారు కొంతమంది. అలా కూడా చేయొచ్చు మీకు కన్వీనియంట్‌గా. నా ప్రాసెస్‌లో అయితే సింపుల్‌గా మీకు హై ర్యాంక్స్ వచ్చిందంటే వైవీవ్ ఈస్ ద బెస్ట్ ప్రిఫరెన్స్ అవుతదని నా ఫీలింగు ఫస్ట్ ఫేజ్‌లో మీకు ఓకేనా. ఈ ర్యాంక్స్ ఉన్నవాళ్ళైతే మాత్రం సింపుల్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరేంటి అంటే మీకు ఈ వీడియో తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది వచ్చినప్పుడు నేను మీకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ వైవీయూ ఇవ్వాలి. సెకండ్ ఇంకో ఏ యూనివర్సిటీ అలా కొన్ని యూనివర్సిటీస్ ఇచ్చిన తర్వాత మీకేంటి అంటే ఏదో ఒక మంచి యూనివర్సిటీలో అంటే నేనేం చెప్తున్నానంటే వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ నేను మీకు చూపిస్తాను. సో, ఎక్కువ ర్యాంక్స్ వచ్చినోళ్ళు ఎలా ఏ సీక్వెన్స్ పెట్టుకోవాలి మనకి అంటే లైక్ 4000 అబోవ్ ఉన్నోళ్ళు, 3000 అబోవ్ ఉన్నవాళ్ళు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని మనకి చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఫేజ్ అప్పుడు, సెకండ్ ఫేజ్ అప్పుడు ఆ వీడియోస్ కూడా వస్తాయి. మీరు అయి కూడా మిస్ కాకూడదనుకుంటే సబ్స్క్రైబ్ ఇట్ ఓకేనా? సింపుల్‌గా. అండ్ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో, ఇక్కడున్న ర్యాంకింగ్ బేస్ చేసుకొని మీ ర్యాంక్ ఎంతుంది ఏంటి అని దాన్ని బట్టి ఫస్ట్ ఫేజ్‌లో మీరు పెట్టుకోవచ్చు. మీకు సింపుల్‌గా తెలుస్తది. మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది అలాట్ అవుతది. ఇది మ్యాటర్ అయితే. ఐ హోప్ మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను.